Dear friends, today we are going to be blessed through Psalm 9:9. ప్రియమైన స్నేహితులారా, 9వ కీర్తన 9వ వచనం ద్వారా నేటి దినమున మనము దీవించబడనయ్యున్నాము. The Bible says the Lord is a refuge for the oppressed, a stronghold in times of trouble. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. And in the next verse it says, those who know your name trust in you. తదుపరి వచనములో నీ నామమును ఎరిగిన వారు, అలాగున్ననే నిన్ను ఆశ్రయించిన వారిని. For you, Lord, have never forsaken those who seek you. నీయందు నమ్మిక కలిగిన వారిని ప్రభువా నీవు విడిచిపెట్టువాడవు కావు. Those who trust in the Lord really reap the reward. ప్రభువునందు నిరీక్షణ ఉంచిన వారు నిజముగా పంటను బహుమానముగా కోసెదరు. For God to become our stronghold, we have to know the character of God. దేవుడు మనకు మహాదుర్గముగా ఉండాలి అని మనం కోరుకున్నట్లయితే మనము ఆయన గుణశీలమును తెలుసుకోవాలి. The more we know him, the more we trust in him. మనం ఎంత ఎక్కువగా ఆయనను ఎరిగి ఉంటామో అంత ఎక్కువగా ఆయన యందు నమ్మిక కలిగి ఉండేదము. The world is full of troubles. లోకము సమస్యలతో నిండుకొని ఉన్నట్లుగా ఉన్నది. When we go through troubles, that drives us to God. మనము కష్టముల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అది మనలను దేవుని చెంతకు నడిపిస్తోంది. That is the time we come to know God more. అటువంటి సమయంలోనే మనము దేవునిని ఎక్కువగా తెలిసి కొనగలము. David was clinging on to God even in the midst of his trouble. దావీదు తన సమస్యల మధ్యలోనూ కూడా దేవునినే అంటి పెట్టుకొని ఉన్నాడు. King Saul was chasing him to kill him. రాజైన సౌలైతే అతన్ని చంపడం కోసమై అతనిని వెంటాడుతూ ఉన్నాడు. But even then, David trusted in God. అలాగున అయినప్పటికీ కూడా దావీదు దేవుని యందే నిరీక్షణ ఉంచి ఉన్నాడు. That's what the Bible says in 1 Samuel 23:14. మొదటి సమూయేలు 23:14లో దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా తెలియచేయుచున్నది. David stayed in the wilderness strongholds and in the hills of the desert of Ziph. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేయుచుండెను. Day after day Saul searched for him, but God did not give David into his hands. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు అని వ్రాయబడిన లేఖనాన్ని మనము చూడగలుగుతున్నాము. As David trusted in God, the Lord did not give David to King Saul. దావీదు దేవుని యందే నిరీక్షణ ఉంచి ఉండగా దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించబడనివ్వలేదు. God was a stronghold. God was a defense for David. దేవుడు దావీదునకు మహాదుర్గముగాను భద్రపరిచే వ్యవస్థగాను ఉండియున్నాడు. Yes, the Lord will be your refuge, your stronghold. అవును, ప్రభువే మీకు ఆశ్రయముగాను మీ యొక్క మహాదుర్గముగాను ఉండును. But then those who are ignorant of God will have many doubts. అయినప్పటికీ దేవునిని ఎరుగని వారు అనేకమైన సందేహాలను కలిగి ఉంటారు. In John 11, when Jesus was going to resurrect Lazarus, his beloved brother, యోహాను సువార్త 11వ అధ్యాయములో యేసు తన ప్రియ సోదరుడైన లాజరునకు పునరుద్ధానం కలిగించడానికి ఆయన బయలు వెళ్తున్న సమయంలో, as Thomas, one of his disciples, did not have enough trust in Jesus, said, "Let us also go that we may die with him." తన శిష్యులలో ఒకడైన తోమాకు చాలినంత విశ్వాసము లేనందువల్ల మనము కూడా ఆయనతో పాటు వెళ్దాం, ఆయనతో కూడా మనం చనిపోదాం అన్నట్టుగా అంటున్నాడు. Even though Jesus said, "Our friend Lazarus has fallen asleep, but I am going there to wake him up." యేసు వారికి తెలియచేశారు, లాజరు కేవలం నిద్రపోతున్నాడు, మనము మేల్కొల్పడానికే వెళ్తున్నాం అన్నట్టుగా చెప్పినప్పటికీ Thomas did not have enough trust in Jesus. తోమాకు యేసునందు చాలినంత నిరీక్షణ లేదు. He was also afraid that the chief priests and the elders would kill him. ప్రధాన యాజకులైన వారు అలాగే పెద్దలైన వారు వారిని చంపేస్తారేమో అనేటువంటి భయాన్ని కలిగి ఉన్నాడు. As Jesus was entering into Judea, Thomas was so afraid. యేసు యూదయ ప్రాంతంలోనికి ప్రవేశిస్తూ ఉండగా తోమా ఎంతగానో భయమునొంది ఉన్నాడు. He had so many doubts.
అతనికి అనేకమైన సందేహములున్నవి. because of the ignorance he had of God. ఎందుకనగా దేవునికి సంబంధించిన జ్ఞానము లేకపోవుట వలన. But then Martha and Mary, they wholeheartedly trusted Jesus. అయినప్పటికీ మరియా మార్తా యేసునందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచియున్నారు. Even though their brother died, they still believed in Jesus. వారి సోదరుడు మరణించి ఉన్నప్పటికీ వారింకను కూడా యేసునందు విశ్వాసముంచి ఉన్నారు. They said, Jesus, if you had been here, my brother would not have died. వారేమంటున్నారంటే, యేసు మీరు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే మా సోదరుడు చనిపోయేవాడు కాదు. But I know that even now God will give you whatever you ask. కానీ ఇప్పుడు కూడా మీరు ఏది అడిగినా దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తారని మేము ఎరుగుదుము. And Jesus also said, your brother will rise again. యేసు వారితో తెలియచెప్పారు, మీ సోదరుడు మరలా లెగుస్తాడు. The Lord went to his tomb and said in a loud voice, Lazarus, come out. యేసు అతని యొక్క సమాధి యొద్దకు వెళ్ళి బిగ్గరైన స్వరముతో, లాజరు బయటకు రమ్మని పిలిచి ఉన్నాడు. What happened then? అక్కడ అప్పుడు ఏం జరిగింది? The dead man came alive. మృతుడైన వాడు తిరిగి మరలా ప్రాణముతో బ్రతికి బయటకు వచ్చాడు. Yes, Jesus was a refuge and stronghold to Martha and Mary. అవును, యేసు నిజముగా మరియకు మార్తకు ఆశ్రయముగా బలమైన దుర్గముగా ఉండి ఉన్నాడు. Man may look at our outward appearance, మనుషుడు మన బాహ్య స్వరూప్యమునే చూడవచ్చును, but the Lord will look into our hearts. కానీ ప్రభువు అయితే మన హృదయములలోనికి చూచును. Whether we believe in God or not. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ లేకపోయినప్పటికీ, Even today, will you give your heart to God ఈ రోజున కూడా మీరు మీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తారా? and say, Lord Jesus, help me out? చెప్తారా, ప్రభు అయిన యేసయ్య మీరు నాకు సహాయము చేయండి. Shall we pray now, my dear friend? నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే మనం ప్రార్థన చేయుదమా? Father, let your hand come upon your people, those who are oppressed. తండ్రి, అణచివేతకు గురైన మీ ప్రజల మీదకు ఇప్పుడే మీ హస్తములను రానివ్వండి ప్రభువా. Those who are in the midst of trouble. ఎవరైతే కష్టముల మధ్యలో ఉన్నారో, Those who are afraid because of their enemies. ఎవరైతే వారి శత్రువులను గురించి భయపడుతూ ఉన్నారో, Those who are afraid of the result of their court cases. ఎవరైతే వారు కోర్టు వ్యాజ్యాలకు సంబంధించిన ఫలితాల గురించి భయపడుతూ ఉన్నారో, Those who are afraid of their future even. ఎవరైతే చివరికి వారి భవిష్యత్తును గురించి కూడా భయపడుతూ ఉండిపోయారు. Father, embrace your children, Lord. తండ్రి, మీ బిడ్డలను కౌగలించుకోనండి ప్రభువా. And remove the fears of their future. వారి భవిష్యత్తునకు సంబంధించిన భయములన్నిటినీ కూడా తొలగించి వేయండి ప్రభువా. And Lord, appear before them, Lord. ప్రభువా, వారి ఎదురుగా మీరు ప్రత్యక్షము కండి. And Lord, with a loud voice, you tell them the word for them to come out of all their troubles. ప్రభువా, మీరే మీ యొక్క బిగ్గరైన స్వరముతో వారి సమస్యల నుంచి వారు బయటికి రావాల్సినదిగా చెప్పండి. Lord, pronounce your word upon your people. ప్రభువా, మీ ప్రజల మీదకు మీరొక్క మాటను పలకండి. And bring them out of all their troubles, oh God. వారిని సకల కష్టముల నుంచి బయటకు తీసుకుని రండి ప్రభువా. Lord, put an end for their suffering. ప్రభువా, వారి శ్రమకు మీరొక అంతాన్ని ఉంచండి. No more oppression. ఇక మీదట ఒత్తిడి ఉండకూడదు. No more fear. ఇక మీదట భయం ఉండకూడదు. No more failure. ఇక మీదట అపజయములు ఉండకూడదు. It's enough they have been put down in their lives, Lord. వారి జీవితంలో వారు క్రిందకు తోయబడినది ఇక చాలును ప్రభువా. Bring them out of all their trouble. వారిని సకల సమస్యల నుంచి కూడా బయటకు తీసుకుని రండి. And Lord, let your hand pull them out of all their troubles, Lord. ప్రభువా, మీ హస్తమే వారిని సకల సమస్యల నుంచి బయటకు లాగి వేయులాగున చేయండి. They may be even saying, I am deep into the loan problem. వారు ఒకవేళ నేను చాలా లోతైన రుణముల సమస్యలో ఉండి ఉన్నాను కదా అని అనుకుంటూ ఉన్నారేమో. Lift them up by your blessed hand, O God. ఓ దేవా, మీ ఆశీర్వాదకరమైన హస్తము చేత వారిని మీరు లేవనెత్తండి. Bring them out of all their financial troubles. వారి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి వారిని మీరు బయటకు తీసుకొని రండి. Thank you for delivering your people even now. ఇప్పుడు కూడా మీ ప్రజలకు మీరు విడుదల అనుగ్రహించినందుకే మీకు వందనములు. Set your people free. మీ ప్రజలకు మీరు విడుదల అనుగ్రహించండి ప్రభువా. Let them have the blessings in their lives, Lord.
వారు వారి జీవితంలో ఆశీర్వాదములను కలిగి ఉందురుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. May the Lord be your stronghold. ప్రభువే మీకు బలమైన మహాదుర్గముగా ఉండునుగాక. యేసు పిలుచుచున్నాడు నూతన సంవత్సర ఆశీర్వాద కూటము. We are going to pray for you that 2025 will be a year of great blessing. ఈ 2025 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం పొందుకోవడం కోసమై మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. We will be sharing God's promise and God's prophetical plans for you, for the nation in 2025 in person in this meeting. ఈ యొక్క కార్యక్రమంలో 2025 సంవత్సరం కొరకైన దేవుని వాగ్దానములు, దేశం కోసమైనటువంటి ప్రవచనాలు, ప్రణాళికలను మీకందరికీ అందించబోతూ ఉన్నాం. 2025వ సంవత్సరం కొరకైన ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటి అని డాక్టర్ పాల్ దినకరన్ గారు మీతో పంచుకుంటారు. మరియు వారి కుటుంబ సభ్యులు దైవ సందేశాలను అందించి మరియు ప్రార్థించెదరు. 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు జరుగుతోంది. స్థలం సెయింట్ జార్జ్ స్కూల్ మైదానం, పూనమల్లి హై రోడ్, పచ్చయ్యప్పన్ కాలేజీ, మెట్రో స్టేషన్, చెన్నై. Let the sorrows of the past years go. గతములో ఉన్నటువంటి దుఃఖములు, విచారములు వెళ్ళిపోవును గాక. Let all the miracles that you need be given to you. మీకు రావాల్సిన ప్రతి అద్భుతాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాం. Let 2025 be a year of blessing for you as we pray together in this meeting. ఈ యొక్క కూడికలో మనము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా 2025 సంవత్సరం మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండును గాక. This meeting will not be telecast live. ఈ యొక్క బహిరంగ సభను మేము లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు. So come in person to get blessed. వ్యక్తిగతంగా వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం.